హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్ట్రాంగ్గా బాగుంది, చక్కగా పెరుగుతుంది. అన్ని కాయిన్స్, బిట్ కాయిన్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. మంచి పాజిటివ్ జోన్లోకి వచ్చింది క్రిప్టో కరెన్సీ మార్కెట్. మీరందరూ హోల్డ్ చేస్తున్న కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. ఏదైనా కొత్త కాయిన్స్ కొనాలన్నా ఈ టైంలో కొనుక్కోవచ్చు. ఇంకా మార్కెట్ పాజిటివ్ జోన్లోనే ఉంటుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే బిట్ కాయిన్ ఈటీఎఫ్లో నిన్న అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దగ్గరగా $1 బిలియన్ ఇన్ఫ్లోస్ వచ్చినాయి లాస్ట్ 1 వీక్లో. నిన్న మాత్రం $237 మిలియన్ ఇన్ఫ్లో వచ్చింది. దీంతో బిట్ కాయిన్ బాగా పాజిటివ్గా పెరిగింది. మార్కెట్ క్యాప్, క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే ప్రస్తుతం $2.60 ట్రిలియన్ ఉంది. దగ్గరగా లాస్ట్ వీక్కి ఈ వీక్కి చూస్తే ఒక $40 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ పెరిగింది. ఇది మంచి పాజిటివ్ న్యూస్. అదంట్లో 50% పైనే బిట్ కాయిన్దే ఉంటుంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ చూస్తే $1.40 ట్రిలియన్ ఓన్లీ బిట్ కాయిన్లోనే ఉంది మార్కెట్ క్యాప్. ఇంకా మిగతా ఎథీరియం, సోలానా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వాటి పార్ట్ అవి కూడా ఆల్ట్ కాయిన్స్ ఇంకా కొంచెం పెరగాలి. ఆల్ట్ కాయిన్స్ పెరిగితే ఆటోమేటిక్గా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ దాటాలి. అది నా ఆలోచన. $3 ట్రిలియన్ దాటిందంటే మంచి పాజిటివ్ అయిపోద్ది మార్కెట్. ఆల్రెడీ పాజిటివ్ జోన్లోనే ఉంది, ఇంకా పాజిటివ్గా పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్ 24 అవర్స్ హై చూద్దాం. 24 అవర్స్ హై చూస్తే $72,200 వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఒక $2,000 కొంచెం కింద మన ఆల్ టైమ్ హై రికార్డ్ రీసెంట్గా బ్రేక్ చేసిన 73,800 ఏదైతే ఆల్ టైమ్ హై రీచ్ అయిందో అది క్రాస్ అవడానికి ఇంకా జస్ట్ అనదర్ $2,000 ఉంది. ఖచ్చితంగా ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తుంది, పాజిటివ్ జోన్లోకి ఉంది. ఖచ్చితంగా ఇవాళ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది బహుశా ఇవాళ ఆల్ టైమ్ హై రీచ్ అవుద్దా అని సందేహంగా ఉంది. ఎందుకంటే దానికి కారణం వచ్చేటప్పటికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్తాను. 1 by 1 చెప్తాను. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎథీరియం ఈటీఎఫ్ అప్రూవల్, స్పాట్ ఈటీఎఫ్ అప్రూవల్ అమెరికాలో. దానికి డెడ్ లైన్ ఎల్లుండ 23వ తారీఖున థర్స్డే రోజున డెడ్ లైన్ పెట్టారు. అది ఏం జరుగుద్ది SEC దగ్గర, అది ఆయన అప్రూవల్ చేస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎథీరియం కాయిన్ కూడా చాలా పాజిటివ్గా ర్యాపిడ్గా పెరిగింది. దగ్గరగా నిన్న నుంచి ఇవాళ లోపు $600 to $700 పెరిగింది. ఇది మంచి పాజిటివ్ న్యూస్. ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ కూడా అప్రూవల్ అయిపోతే ఇంకా మనకి ఏ డోకా లేదు. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇంకా పాజిటివ్గా పైకి వెళ్తానే ఉంటుంది. మనకి ప్రస్తుతం కావాల్సింది ఏంటంటే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై క్రాస్ చేయటం. ఆల్ టైమ్ హై క్రాస్ చేసిందంటే ఆటోమేటిక్గా $80,000కి వెళ్తుంది. $75,000కి వెళ్తుంది. $75,000 క్రాస్ చేసిందంటే నెక్స్ట్ $80,000, $83,000 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అచీవ్ చేస్తానే ఈ వీక్లో, నెక్స్ట్ వీక్లో అచీవ్ చేస్తానే ఎక్స్పెక్ట్ చేద్దాం.
బాగా పాజిటివ్గా అయితే ఉంది మార్కెట్. ఓకే, ఇప్పుడు మన సోలానాకు వచ్చేటప్పటికి సోలానా చూసారంటే చాలా ర్యాపిడ్గా పెరిగింది. దగ్గరగా $50 పెరిగింది ఈ 2 రోజుల్లో. గత 2 రోజుల్లోనే $50 పెరిగింది. అంటే మన ఇండియన్ మనీలో 11,000 12,000 రూపాయల దగ్గర ఉన్న సోలానా ప్రస్తుతం 16,000 దాటి ఉంది. మంచి పాజిటివ్గా ఉంది సోలానా. మరి ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా అంటే కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. కాకపోతే మంచి మార్కెట్ మూమెంట్ వచ్చిందంటే మటుకు సోలానా 25,000 $30,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది. మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కనుక అది చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మన షిబా ఇను కాయిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. మన షిబా ఇను కాయిన్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అది ఎందుకు స్ట్రగుల్ అవుతుంది ఏంటని ఎవరికి అర్థం కావట్లేదు. చాలా డెవలప్మెంట్స్ అయితే చాలా చేస్తున్నారు. బర్నింగ్ బాగుంది, డెవలప్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు షిబాలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటనేది చెప్తాను. ఏంటంటే షిబా స్వాప్ లాంచెస్ ఆన్ షిబేరియం బ్లాక్ చైన్. షిబా స్వాప్, the Shiba Swap decentralized exchange had been on the Ethereum blockchain since its launch and was yet to migrate the Shibarium the layer 2. షిబేరియంని ఎథీరియంలోనే చేసుకొస్తున్నారు. ప్రస్తుతం షిబేరియంని ఎథీరియం లేయర్ 2లో డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, పాజిటివ్గా వెళ్తుంది. షిబా స్వాప్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది అంటున్నారు. ఇది మంచి న్యూస్. దాని తర్వాత ఈ సంవత్సరం ఫ్యూచరిస్టిక్ క్రిప్టో ఫ్యూచరిస్టిక్ బ్లాక్ చైన్ అనే ఒక ఈవెంట్ ఒకటి జరగబోతుంది. అది ఈ సంవత్సరం అక్టోబర్లో జరుగుతుంది. అక్టోబర్లో కెనడాలో టొరంటోలో జరుగుతుంది. 12-13 తారీఖుల్లో, అక్టోబర్ 12-13 తారీఖుల్లో. అప్పుడు ఆ ఈవెంట్ని స్పాన్సర్గా మన షిబా ఇను కాయిన్ వాళ్ళు స్పాన్సర్ చేయబోతున్నారు. ఇది కూడా మంచి పాజిటివ్ న్యూసే. చాలా వాటికి ట్రాన్సాక్షన్స్కి షిబా కాయిన్ వాడుతున్నారని విన్నాను, చూశాను నేను న్యూస్లు. కనుక మంచి పాజిటివ్గా పెరగాలి. కాకపోతే 24 hours హై చూస్తే 2260 వరకు వచ్చింది. లో చూస్తే 2150. అంటే ఒక 100 పాయింట్సే తిరుగుతుంది, అక్కడక్కడే తిరుగుతుంది. ఒక బ్రేక్అవుట్ తీసుకోవాలి, పంపు తీసుకోవాలి. ఆ పంపు తీసుకోవట్లేదు. ఎందుకు అంత పంపు తీసుకోవట్లేదు అని అర్థం కావట్లేదు. కాకపోతే మంచి న్యూస్లు అయితే ఉన్నాయి, బాగా ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. షిబాలో మంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. దగ్గరగా 3 ట్రిలియన్ కాయిన్స్ చేతులు మారినాయి అంటున్నారు. వాల్యూమ్ కూడా చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది వాల్యూమ్ అంతా కూడా. అందువల్ల ఖచ్చితంగా మంచి పంప్ అయితే వస్తుంది. బిట్ కాయిన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా మన షిబా కూడా పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పెరగలేదు, ఆగే ఉంది, అక్కడే ఉంది. ఎక్కడైతే బిట్ కాయిన్ $67,000 దగ్గర ఉన్నప్పుడు అదే ప్రైజ్లో ఉంది, బిట్ కాయిన్ $72,000 వచ్చినా అదే ప్రైజ్లో ఉంది. ఎక్కువ మూమెంట్కి అయితే కనిపించట్లేదు. వస్తుంది, పంప్ అయితే వస్తుంది, మంచి పంప్ వస్తుంది. ఈ వీకో నెక్స్ట్ వీకో 3000 సీరియల్కి వెళ్ళటం అయితే ఖాయం, ఖచ్చితంగా వెళ్తుంది. ఒకవేళ 23వ తారీఖు ఆల్రెడీ మీకు వీడియో చెప్పాను నేను, 23వ తారీఖు ఇంపార్టెంట్ న్యూస్ అని. ఆ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ కానీ అప్రూవల్ అయితే మన షిబా కాయిన్ కూడా మంచి అడ్వాంటేజ్ వస్తుంది. ఎథీరియం హై లెవెల్లో ఇన్వెస్ట్ చేసి కొనేవాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ అప్రూవల్ అయిపోయిందంటే $4,000 దాటి పైకి వెళ్తుంది. ప్రస్తుతం $3,700 దగ్గర ట్రేడ్ అవుతుంది.
ఇంకో $500 $1000 పైకి వెళ్తుంది. బాగా మంచి పాసిబిలిటీ ఉంది. ప్రస్తుతం ఇండియన్ మనీలో 3,12,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్ చూస్తే 2,50,000 దగ్గరికి వచ్చింది, 50,000 దగ్గరికి వచ్చింది మన ఇండియన్ మనీలో. ప్రస్తుతం 3,12,000కి వెళ్ళింది. ఇంకా వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎథీరియం స్పాట్ ETF అప్రూవల్ అయిపోతే ఖచ్చితంగా పైకి వెళ్తుంది, పాజిటివ్గా వెళ్తుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసి తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకో ఇంపార్టెంట్ అయిన న్యూస్ చెప్తాను. ఇండియాలో ట్యాక్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. జనరల్గా మే 4వ తారీఖు తేలుతుంది ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎవరుంటారు అనేది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సింది జూన్ 30వ తారీఖు ఫైనల్ డేట్ కనుక కొంచెం న్యూస్లు అయితే వస్తున్నాయి. అందరూ ఫైల్ చేయాల్సి ఉంటుంది. క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చేయాల్సి ఉంటుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే దానికి ముందు పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి, క్రిప్టో బిల్లు పాస్ అవ్వాలి. బహుశా అమెరికాలో కూడా త్వరలోనే బిల్లు పాస్ అవుద్ది అంటున్నారు. అక్కడ కానీ అమెరికాలో బిల్లు పాస్ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో కూడా బిల్లు పాస్ అవుద్ది. పాస్ అయిందంటే ఇంకా మనకే వరీ లేదు, హ్యాపీగా మన పాటికి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ దానికి ఇంకా లాంగ్ టైం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. న్యూ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని చేసేస్తారు, చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేట్ చేసేస్తారు అవన్నీ నేను ఇప్పుడు అన్నాను. డెఫినెట్గా ఇక్కడి నుంచి ఇంకో 6 months to 1 year పడుతుంది. అమెరికా ఎలక్షన్స్ అవ్వాలి. అయిన తర్వాతే మనకి మన ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేస్తారు. ఇది క్రిప్టో ట్యాక్స్ గురించి ఉన్న న్యూస్. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ ఏంటంటే మన గాలా కాయిన్ ఒకటి కొంచెం లోలో ఉంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్ ఇప్పుడు చెప్తుంటాను, అదొకటి చూసుకోండి. ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ పెరుగుతాయి. మన మెమీ కాయిన్స్ కూడా చూసుకోండి, అన్ని డిస్కౌంట్లోనే ఉన్నాయి. ప్రస్తుతం బై చేసుకోవచ్చు. మార్కెట్ పాజిటివ్గా ఉంది. మీరు కూడా చెక్ చేసుకుని మీకు నచ్చితేనే బై చేసుకోండి, లేకపోతే బై చేసుకోకండి. నేను చెప్పానని అనుకుని బై చేసాం అని అనొద్దు. చూసుకోండి, మీకు నచ్చితే బై చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.